పుదీనా మనం మార్కెట్లో కొంటాం కదా, కొంచెం ముదురు కాడలు ఉంటాయి కదా, అవి చిన్నగా ఒక 4 ఇంచెస్ లాగా కట్ చేసేసుకొని పాట్లో పెట్టేసుకున్నారు అనుకోండి, చాలా బాగా గుబురుగా ఉంటుంది. ఇది లైఫ్ టర్మ్ వరకు ఉంటుంది అనమాట. ఒకసారి స్టెమ్ పెట్టామంటే ఇంకా కంటిన్యూస్ గా గ్రో అవుతూనే ఉంటది. ఆ వచ్చిన స్టెమ్స్ మళ్ళీ ఇంకో పాట్లో కూడా వేసేసుకోవచ్చు. ఇదే పుదీనా కూడా ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు కూడా అలాగే ఉంటుంది. ఒక్కొక్కసారి 5 ఇయర్స్ వరకు కూడా ఉంటుంది అనమాట. సో మనం వచ్చిన పుదీనాకి మళ్ళీ కంటిన్యూ చేసుకుంటాం కాబట్టి అది ఇంకా కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి అనమాట. పుదీనా అంత బాగా పెరుగుతుంది. పొన్నగంటి కూర కూడా చాలా బాగా వస్తుంది అనమాట. పుదీనా ఎలాగో పొన్నగంటి కూర కూడా ఒకసారి నాటితే ఇంకెప్పటికీ ఉండిపోతుంది అనమాట పొన్నగంటి కూర. సో ఈ పొన్నగంటి కూర లీవ్స్ ఇలా ఉంటాయి. ఈ పొన్నగంటి కూర స్టెమ్స్తో ప్రాపగేట్ చేసుకోవచ్చు. మార్కెట్ నుంచి తెస్తాం కదా మనము, ఇలాంటి కాడలు కొంచెం లావుగా గట్టిగా ఉన్న కాడలు తీసుకోవాలి. పైన మనకి వేర్లా కనిపిస్తుంటాయి, అవైతే ఈజీగా ప్రాపగేట్ అయిపోతాయి. చిన్న బాల్కనీ ఉన్న వాళ్ళు ఇలాంటి పెంచుకోవచ్చు. కేర్ అవసరం లేకుండానే పెరిగిపోతుంది పొన్నగంటి కూర.